అలైక్య చిట్టి పికిల్స్ మొత్తం తెలుగు సోషల్ మీడియాని అండ్ బయట సొసైటీలో కాన్వర్సేషన్స్ ని డామినేట్ చేస్తున్న టాపిక్. నేను ఈ వీడియోని అలైక్య చిట్టి పికిల్స్ వాళ్ళకి బిజినెస్ ఎట్లా నడపాలి, కస్టమర్ ఎట్లా ట్రీట్ చేయాలి, లేదా ట్రస్ట్ ఎట్లా బిల్డ్ చేసుకోవాలి అలాంటి అడ్వైస్ ఇవ్వడానికి చేయట్లేదు. నేను పర్సనలీ పెద్ద పచ్చళ్ళకి ఫ్యాన్ కాదు. ఆ పచ్చళ్ళు ఎంత బాగున్నా బాలేకపోయినా నేనైతే కొనేటోని కాదు. బట్ ఈ రోజు మన టాపిక్ అది కాదు. మన టాపిక్ బాయ్స్ వర్సెస్ గర్ల్స్. అగైన్ మళ్ళీ నేను ఒక విషయం ముందే క్లియర్ గా చెప్దాం అనుకుంటున్నా. అలైక్య చిట్టి పికిల్స్ ని గానీ వాళ్ళ కాంటెంట్ ని గానీ నేను ఎప్పుడు పెద్దగా ఫాలో కాలేదు. సో నాకు వాళ్ళ మీద పర్సనల్ గా పెద్దగా ఒపీనియన్ కూడా ఏం లేదు. అండ్ ఈ రోజు మనం చేయబోయే డిస్కషన్ కి వాళ్ళొక ఎగ్జాంపుల్. ఈ వీడియో ఎక్స్క్లూజివ్లీ వాళ్ళ గురించి కాదు. సో నాకు వాళ్ళ మీద ఎటువంటి హేట్ గానీ లేదు. వాళ్ళ మీద హేట్ స్ప్రెడ్ చేయడం ఈ వీడియో ఉద్దేశం కూడా కాదు. అది ముందే నేను చాలా క్లియర్ గా స్పష్టంగా వ్యక్తపరుస్తున్నా. సో ఎస్, బాయ్స్ వర్సెస్ గర్ల్స్ ఇది ఒక చాలా చాలా ఇంపార్టెంట్ నువాన్స్డ్ టాపిక్. ఎందుకంటే ఒకరు వచ్చి పచ్చళ్ళు అమ్ముతున్నారు. వాళ్ళ పచ్చళ్ళు కాస్ట్లీ అని, వాళ్ళు ఇచ్చే ప్రైస్ కి అంత వాల్యూ కాదని అక్కడక్కడ గుసగుసలు ఉండేవి. దానికి తోడు ముగ్గురు అమ్మాయిలు. అండ్ జనరల్ సొసైటల్ స్టాండర్డ్స్ ప్రకారం కొంచెం అందంగానే ఉంటారు. అండ్ పబ్లిక్లీ సోషల్ మీడియాలో వచ్చి వాళ్ళని వాళ్ళు ప్రెజెంట్ చేసుకొని వాళ్ళ ఇమేజ్ అండ్ ఐడెంటిటీ ద్వారా ఒక ప్రోడక్ట్ ని అమ్ముతున్నారు. సో ఇంకా నేచురల్ గా తెలిసేదేముంది, సోషల్ మీడియాలో ఉండే యూత్ ఎస్పెషల్లీ బాయ్స్ వాళ్ళకి డిఎంలు చేసుడు, వాళ్ళు పబ్లిక్లీ రివీల్ చేసిన నంబర్లలో వాట్సాప్లు చేసుడు, ఇవన్నీ జరుగుతా వచ్చినాయి. అండ్ నేచురల్ గా వాళ్ళు కూడా మనుషులే కదా. సో ఏదో ఒక పాయింట్ లో బర్స్ట్ అయ్యారు. కానీ విషయం ఏంటంటే వాళ్ళు కన్సిస్టెంట్ గా బర్స్ట్ అవుతున్నట్టుగా మనకి ప్రూఫ్స్ బయటకు వస్తున్నాయి. అండ్ ఇంకా కన్సిస్టెంట్ గా జస్ట్ అబ్యూజ్ చేస్తున్న వాళ్ళని తిట్టకుండా రెగ్యులర్ గా వాళ్ళ ప్రోడక్ట్ ని క్వశ్చన్ చేసినా, లేకపోతే జెన్యున్ డౌట్స్ అడిగినా, లేకపోతే బాగుందో బాగాలేదని ఏదో లెవెల్లో ఫీడ్బ్యాక్ ఇచ్చినా అలాంటి వాళ్ళని కూడా సివియర్ గా అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. అది మెయిన్ థింగ్. దానికి తోడు వాళ్ళు అటాక్ చేసిన విషయాలు ఏంటి, మెయిన్ గా మిడిల్ క్లాస్ సెన్సిబిలిటీస్ మీద అటాక్ చేశారు. అంటే ఆర్థిక స్తోమత, పెళ్లి, ఇలాంటి టాపిక్స్ ఇండియాలో ఎస్పెషల్లీ ఆంధ్ర తెలంగాణలో చాలా చాలా సెన్సిటివ్. జనాలు ఇలాంటి వాటిని చాలా పర్సనల్ గా తీసుకుంటారు. సో నేచురల్ గానే ఇలాంటి ఆడియోలు ఇంత స్పష్టంగా బయటకు వచ్చినప్పుడు జనాలు బర్స్ట్ అయ్యారు. సో వాళ్ళ మీద జోక్స్, ట్రోల్స్ ఇదంతా జరిగింది. ఒక వారం రోజులు దాటినా ఇది తగ్గుతున్నట్టయితే అనిపిస్తలేదు. విచిత్రమైన డైరెక్షన్ లో తీసుకొని పోతూనే ఉన్నది. బట్ ఇక్కడ మనం ఒక పెక్యులర్ విషయాన్ని అబ్జర్వ్ చేయొచ్చు. అదేంటి అంటే ఫస్ట్ ఫ్యూ డేస్ అలైక్య చిట్టి పికిల్స్ కాంట్రవర్సీ మీద ఈ అలైక్య అండ్ కోనే జనాలు తప్పు పడుతూ వచ్చారు. బట్ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి సరే ఏదో అమ్మాయిలు తప్పులు అందరూ చేస్తారు, బయటకు వచ్చి అపాలజైజ్ కూడా చేశారు కదా, ఏదో డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు, మెంటల్ హెల్త్ ఎఫెక్ట్ అవుతున్నది వాళ్ళది, వదిలేయండి, లెట్స్ మూవ్ ఆన్ అన్న ఒక మెసేజింగ్ స్టార్ట్ అయింది. పెద్ద యూట్యూబర్ల నుండి లేదా జనరల్ గా ట్విట్టర్ లో ఆ హ్యాండిల్ నుంచి ఈ హ్యాండిల్ నుంచి కామెంట్స్ రూపాన లెట్స్ ఆల్ మూవ్ ఆన్, పాపం వదిలేయండి అన్న ఒక నారేటివ్ అయితే స్ట్రాంగ్ గా స్టార్ట్ అయింది. ఈ రోజు మన వీడియో ఈ టాపిక్ గురించి. ఏ విధంగా ఒకటే తప్పుకి సొసైటీ అమ్మాయిల్ని ఏ విధంగా ట్రీట్ చేస్తున్నది, అబ్బాయిల్ని ఏ విధంగా ట్రీట్ చేస్తున్నది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పాపులర్ కామెడీ షోలో ఏదో ఒక బ్యాడ్ జోక్ వేసిండని ఆ షోని బంద్ చేపించారు. మల్టిపుల్ స్టేట్స్ లో కంప్లైంట్స్ ఫైల్ అయినాయి. మల్టిపుల్ స్టేట్ పోలీసు ఈ వ్యక్తులని చేజ్ చేసిర్రు. ఎన్ని కోట్లుంటే అన్ని కోట్లకు తిప్పిర్రు. సివియర్ లెవెల్లో వీళ్ళు ఆర్థికంగా దెబ్బతిన్నారు, వాళ్ళ బ్రాండ్లు దెబ్బతిన్నాయి, వాళ్ళ ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ సివియర్ గా ఎఫెక్ట్ అయినాయి. ఇంకా కేసులు, లాయర్లు, పైసలు అవన్నీ ఎక్స్ట్రా. ఇంకా కావాల్సినంత పుష్కలంగా బదనామయ్యారు. ఇదంతా దేనికి? ఒక జోక్ కి. సరే అది వదిలేయండి, పక్క రాష్ట్రం మన తెలుగులో మనందరికి తెలిసిన ఒక ఇన్సిడెంట్ గురించి మాట్లాడదాం. కొందరు యూట్యూబర్స్ ఒకనొక స్ట్రీమ్ లో జనాల్ని నవ్విద్దాము అన్న ఉద్దేశంతో కొన్ని జోకులు వేసారు. అంతే, మొత్తం 2 రాష్ట్రాలు తగలబడిపోయినాయి. 2 రాష్ట్రాల్లో ఎంతమంది పెద్దోళ్ళు ఉంటే అంతమంది పెద్దోళ్ళు ఈ విషయం మీద రియాక్ట్ అయ్యారు. వీళ్ళందరి మీద కేసులు పడ్డాయి, వీళ్ళు జైళ్ళల్లో కూడా పోయారు. అంటే పెద్ద క్రైములు చేసిన వాళ్ళకి కూడా జల్దీ బెయిల్ వచ్చినాయి. వీళ్ళకి మాత్రం 40-50 రోజులైనా బెయిల్ రాలే. లైక్ రియల్ హార్డ్ కోర్ జైల్ టైం. సరే వాళ్ళు చేసిన తప్పులని మీలో చాలా మంది కనిపించవచ్చు, కానీ ప్రపోర్షనాలిటీ అనేది ఉండాలి కదా. ఇది చట్టం కదా, మనది ఒక డెమోక్రటిక్ వ్యవస్థ కదా. చట్టాలు అందరికి సమానంగా అప్లై కావాలి కదా, ప్రపోర్షనల్ గా అప్లై కావాలి కదా. ఏంటి ఇక్కడ వీళ్ళు చేస్తున్న తప్పేంటి, ఈ అబ్బాయిలు చేసిన తప్పేంటి, జనాల్ని నవ్విపియాలి అన్న ఒక ఇంటెంట్, ఒక ఉద్దేశం. అదే కదా వాళ్ళ ఉద్దేశము. ఇంకేమైనా వేరే నెఫేరియస్ యాక్టివిటీ ఉందా? వాళ్ళు నిజంగా ఏమైనా తప్పులు చేస్తుర్రా, ఏమైనా ఫిజికల్ గా యాక్టివిటీస్ చేస్తుర్రా? లేదు కదా, జస్ట్ నవ్విపియాలనే కదా. వాళ్ళ రిజల్ట్ తోని అప్రోచ్ తోని మీరు డిసగ్రీ చేయొచ్చు, వాళ్ళని తప్పు పట్టొచ్చు, కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఆడియన్స్ ఎంటర్టైన్ చేయాలి, నవ్విపియాలి, అంతే కదా. దానికి ఉన్న కాన్సిక్వెన్సెస్ చూడండి మన కంట్రీలో. బట్ అదే ఉంది ఆపోజిట్ సైడ్. ఒకరొక ప్రోడక్ట్ తయారు చేస్తారు, దాన్ని స్టాండర్డ్ మార్కెట్ ప్రైస్ కంటే చాలా రేట్లు ఎక్కువ అమ్ముతున్నారు. అదేంటి అని అడిగినప్పుడు, దీంట్లో ప్రాపర్ ఫుడ్ స్టాండర్డ్స్ ఉన్నాయని క్వశ్చన్ చేసినప్పుడు, లేదా జిఎస్టీ ఏ బేసిస్ మీద వేస్తున్నారు, ఏ బ్రాకెట్ లో వేస్తున్నారు, ఇలాంటి రీజనబుల్ క్వశ్చన్స్ అడిగినప్పుడు వాళ్ళు రెస్పాండ్ అయిన విధానం ఏంది? వాళ్ళు ఏం మాట్లాడినారు? ఇదే అబ్బాయిలు మాట్లాడిన దానికన్నా దారుణమైన మాటలే మాట్లాడారు కదా. ఈ అబ్బాయిలు ఏదైతే ఆడవాళ్ళని కించపరుస్తుర్రు అన్న అక్యుజేషన్ ఉండే అబ్బాయిల మీద, అంతకన్నా దారుణమైన మాటలు ఆడవాళ్ళని దూషిస్తూనే వీళ్ళు మాట్లాడారు కదా, ఈ అమ్మాయిలు కూడా మాట్లాడారు కదా. అంటే ఇక్కడ ఏంటి డిఫరెన్స్? ఒకరు అమ్మాయిలు, ఒకరు అబ్బాయిలు, ఇంతే కదా. ఇంతకు మించి ఏమన్నా ఉంటే నాకు చెప్పండి, నాకు కనబడట్లేదు. సరే ఇది ఒక వాట్సాప్ థింగ్, వాళ్ళేం కంటెంట్ చేసి పెట్టలేదు, లీక్ అయింది అని మీరు అనొచ్చు, కానీ అదేం ప్రైవేట్ కాన్వర్సేషన్ కాదు, అదొక బిజినెస్ ట్రాన్సాక్షన్. అండ్ అది లీక్ అయ్యే అవకాశం ఉంటదని వాళ్ళకు కూడా తెలియాలి. సో రిగార్డ్లెస్ ఈ కాంటెంట్ బయటకు వచ్చింది అండ్ జనాలు వాళ్ళని తప్పు పట్టిర్రు ఇనిషియల్ గా కొన్ని రోజులు. కానీ లాస్ట్ 2-3 డేస్ నుంచి ఏం జరుగుతున్నది? వాళ్ళ అమ్మాయికులు తప్పు చేసిర్రు, వదిలేయండి అని అంటున్నారు. అండ్ నేను ఒప్పుకుంటా ఆ విషయంతో. వాళ్ళని ఏం చేయకండి, వాళ్ళు తప్పు చేసిర్రు, వాళ్ళ తప్పు వాళ్ళు రియలైజ్ అయ్యారు, కాలేదు, అది
అనవసరం. కానీ ఇంతకు మించి ఏం మాట్లాడతాం దీని గురించి? అంత కోపం ఉంటే వాళ్ళ పచ్చళ్ళవి కొనకండి, అంతే. అది అక్కడితో వదిలేయాల్సిన ముచ్చట్నే. కానీ ఇదే సభ్య సమాజం, ఇదే కంటెంట్ క్రియేటర్లు, ఇదే వ్యవస్థలు, కొంతమంది అబ్బాయిలు కేవలం నవ్వించాలి అన్న ఒక ఉద్దేశంతో కొన్ని మాటలు మాట్లాడినప్పుడు సేమ్ టైప్ ఆఫ్ జడ్జిమెంట్లు గానీ, సేమ్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్లు గానీ ఎందుకు ఇవ్వట్లేదు? అదే నా ప్రశ్న. అండ్ ఈ ప్రశ్న ఎందుకు ఇంపార్టెంట్ అంటే యంగ్ మెన్ అడుగుతున్నారు ఈ క్వశ్చన్ ని. అండ్ యంగ్ మెన్ అందరూ ఈ విషయాలను అబ్జర్వ్ చేస్తున్నారు, చూస్తున్నారు. సరే, చారిత్రాత్మకంగా మన దేశంలో ఆడవాళ్ల పట్ల అన్యాయాలు జరిగినాయి. ఈ విషయం గురించి నేను చాలా సార్లు మాట్లాడుతుంటాను, చాలా సందర్భాల్లో మాట్లాడుతుంటాను. అండ్ ఆడవాళ్ళ పక్షపాతి అని నన్నే చాలా మంది అక్యూజ్ కూడా చేస్తూ ఉంటారు. కానీ అయినా పర్వాలేదు, అది మాట్లాడాలి అని నేను మాట్లాడుతూనే ఉంటాను. ఎందుకంటే అది అవసరం, అది వాస్తవం, మన దేశపు వాస్తవం. అది ఆడవాళ్ళకి ఈ రోజు కూడా అన్యాయాలు జరుగుతున్నాయి. వాళ్ళ హక్కులు వాళ్ళకి సమానంగా రావట్లేదు, అది ఫ్యాక్ట్. మనం ఆడవాళ్ళ రైట్స్ విషయంలో, హక్కుల విషయంలో ఇంకా చాలా ప్రోగ్రెస్ చేయాలి, అదే వాస్తవము. అది ఎవరు డినై చేయట్లేదు. కానీ ఇక్కడ మన కాంటెక్స్ట్ ఏంటి? యంగ్ మెన్ వీళ్ళు ఒక టైప్ ఆఫ్ కాంటెంట్ కన్స్యూమ్ చేస్తున్నారు. అదే కాంటెంట్, దాని ద్వారా వీళ్ళకి ఏం తెలుస్తున్నది? ఈ సమాజంలో ఒక అబ్బాయి ఒక తప్పు చేస్తున్నాడు, ఒక అమ్మాయి ఒక తప్పు చేస్తున్నది. ఎస్పెషల్లీ సోషల్ మీడియాలో ఇద్దరు ఒకే పని చేసినప్పుడు సొసైటీ డిఫరెంట్ గా రియాక్ట్ అవుతున్నది. ఆ విషయమే వెళ్తున్నది స్ట్రాంగ్ గా యంగ్ మెన్ లోకి. దానికి తోడు నేను చాలా సందర్భాల్లో చెప్పిన, ఈ రోజు యంగ్ పీపుల్, ఎస్పెషల్లీ యంగ్ మెన్, వాళ్ళ వాల్యూస్ అనేవి పేరెంట్స్ నుండి గానీ, స్కూల్ సిస్టమ్స్ నుంచి గానీ తీసుకోవట్లేదు. వాళ్ళ వాల్యూస్ అన్ని సోషల్ మీడియా ద్వారానే వస్తున్నాయి. అది మీకు నచ్చినా నచ్చకపోయినా అదే వాస్తవం. సో ఈ సోషల్ మీడియాలో వాళ్ళు కాన్స్టెంట్ గేమ్ వింటున్నారు. అమ్మాయిలకు ప్రిఫరెన్స్ ఉంటుంది, వాళ్ళకి ప్రిఫరెన్స్ ఉంటలేదు. సేమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ తోని అమ్మాయిలకు బెటర్ జాబ్స్ వస్తున్నాయి, వాళ్ళకి రావట్లేదు. 80% అమ్మాయిలు టాప్ 20% అబ్బాయిలతోనే మాట్లాడుతున్నారు, రెస్పెక్ట్ ఇస్తున్నారు, లేకపోతే వాళ్ళతోని ఉండాలని ఇష్టపడుతున్నారు. మిగిలిన 80% మెన్, విచ్ ఈస్ మెజారిటీ, వాళ్ళకి ఎటువంటి సోషల్ ప్రాస్పెక్ట్స్, ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ లేదా మేటింగ్ ఆపర్చునిటీస్ గానీ లేవు. వాళ్ళకి ఎటువంటి డైరెక్ట్ ఫీమేల్ ఇంటరాక్షన్ గానీ, ఫ్యూచర్ మేటింగ్ ప్రాస్పెక్ట్స్ ఉంటాయని వాళ్ళకి ఎటువంటి హోప్ అనేది కనిపిస్తలేదు ఈ రోజు. సో వాళ్ళు ఏం చేస్తున్నారు? యానిమల్, బేబీ ఇలాంటి సినిమాలు చూస్తున్నారు, చూసి కనెక్ట్ అవుతున్నారు. అమ్మాయిల పట్ల ఒక హేట్రెడ్ అనేది జనరేట్ అవుతున్నది. ఇది తప్ప, ఇది కరెక్టా, దీనికి కారణాలు ఏంటి? దీని మీద మనం 100 రకాలుగా చర్చించుకోవచ్చు. కానీ ఇక్కడ బాటం లైన్ ఏంది? మెజారిటీ యంగ్ మెన్, వీళ్ళ పేరెంట్స్ వీళ్ళు మాట్లాడే భాషనే వేరు. సో వీళ్ళ పేరెంట్స్ నుంచి డైరెక్షన్ వస్తలేదు. స్కూల్స్ వీళ్ళని డిసిప్లిన్ చేద్దాము, వీళ్ళని కంట్రోల్ చేద్దామనే చూస్తున్నారు తప్పించి మెజారిటీ కేసెస్ లో వీళ్ళకి రైట్ గైడెన్స్, రైట్ విలువలు ఇవ్వడంలో విపరీతంగా ఫెయిల్ అవుతున్నారు. సో ఎటువంటి సోషల్ గైడెన్స్ లేని యంగ్ మెన్, యంగ్ బాయ్స్ స్లోగా ఈ వ్యవస్థలన్నీ మాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి, ఈ సోషల్ సిస్టమ్స్ లన్నీ మాకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఏ సిచ్యువేషన్ వచ్చినా, ఏ పరిస్థితి వచ్చినా మమ్మల్ని తప్పుపడతారు. మమ్మల్ని చూసుకోవడానికి, మమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఎటువంటి సిస్టమ్స్ గానీ, ప్రోటోకాల్స్ గానీ లేవు. ఈ మైండ్ సెట్ లోకి వెళ్ళిపోతున్నారు. అండ్ ఇందాక చెప్పినట్టు దీనికి ఆర్ట్ కూడా అదే విధంగా సర్వ్ చేస్తున్నది. సో బేబీ, యానిమల్ లాంటి సినిమాల ఎఫెక్ట్ చాలా డీప్ లెవెల్ ఎఫెక్ట్ చేస్తున్నది యంగ్ మెన్ ని, యంగ్ మెన్ సైకాలజీని, యంగ్ బాయ్స్ సైకాలజీని. సో ఆడవాళ్ళ పట్ల ఒక వ్యతిరేకత, ఒక వివక్ష, ఒక హేట్ అనేది ఇన్హరెంట్ గా బిల్డ్ అవుతున్నది. అది చాలా 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 డేంజరస్. ఎందుకంటే మీరు అనుకోవచ్చు 14, 15, 16 year old బచ్చగాళ్ళు ఏం చేస్తారు అని. మానవ చరిత్ర తీసుకోండి. అంటే మనిషి పుట్టినప్పటి నుంచి, సామ్రాజ్యాలు ఉన్నప్పటి నుంచి యుద్ధాలు చేసింది ఎవరు? యుద్ధాలకు వెళ్ళింది ఎవరు? ఇదే యంగ్ మెన్ హు ఆర్ లైక్ 15, 16, 17, 18 వీళ్ళే. సో హిస్టరీని చదివినప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలి? మెన్ ఆర్గనైజ్, మెన్లు అనే వాళ్ళు గ్రూపులు కడతారు, ఆర్గనైజ్ అవుతారు. అండ్ వీళ్ళు ఆర్గనైజ్ అయ్యి, రాడికలైజ్ అయ్యి యుద్ధాలకు వెళ్తారు, సామ్రాజ్యాలని, వ్యవస్థలని కుప్పకూలుస్తారు. అది రోమన్ సామ్రాజ్యం అయినా సరే, మౌర్యన్ సామ్రాజ్యం అయినా సరే, ఏ సామ్రాజ్యం అయినా సరే, అది 1000 సంవత్సరాలున్నా, 2000 సంవత్సరాలున్నా అది కుప్ప కూల్తది. కూల్చేది ఇదే యంగ్ మెన్. సో ఈ రోజు మన సొసైటీలో యంగ్ మెన్ అందరూ డిసెన్ఫ్రాంచైజ్డ్ ఉన్నారు. వాళ్ళకి ఎటువంటి ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ కానీ, సోషల్ ప్రాస్పెక్ట్స్ కానీ కనబడట్లేదు. ఇంకా ముఖ్యంగా మేటింగ్ ప్రాస్పెక్ట్స్ కానీ అస్సలు కనబడట్లేదు. అంటే ఒక బయోలాజికల్ నీడ్, సెక్స్ అనేది ఏదైతే ఉందో దానికి మెజారిటీ మెన్ కి ఈ రోజు అసలు యాక్సెస్ లేదు. సో ఒక డీప్ లెవెల్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ అనేది జనరేట్ అవుతున్నది ఈ రోజు మన సొసైటీలో, ఎస్పెషల్ ఇండియన్ సొసైటీలో. అదొక టాక్సిక్ కాంబినేషన్. దాన్ని ఎవడో ఒకడు వచ్చి రెచ్చ కొడతాడు, అది మనం చూస్తాము. అప్పుడు ఆ రోజు దాంట్లోంచి పుట్టే విధ్వంసం, అది అప్పుడు మన వల్ల కాదు, మన వ్యవస్థలు పనిచేయాయి కాదు, మనతో కాదు, అది మన చేతిలో ఉండదు, మన కంట్రోల్లో ఉండదు. అండ్ ఇదేదో వినలేని, కనబడనేదో కాన్స్పిరసీ థియరీ కాదు. నేను ఎప్పుడైనా చెప్తుంటా, చాలా సార్లు చెప్తుంటా, అమెరికా అనేది చాలా డిఫరెంట్ సొసైటీ. కానీ యూకే సిస్టమ్ కి, మన సిస్టమ్ కి చాలా సిమిలారిటీస్ ఉంటాయి. అది పొలిటికల్ సెటప్ లో అయినా, కల్చరల్ సెటప్ లో అయినా, ఫ్యామిలీ సెటప్ లో అయినా చాలా చాలా సిమిలారిటీస్ ఉంటాయి యూకే కి, మనకి. సో ఈ రోజు యూకే సొసైటీని మనం స్టడీ చేసినప్పుడు ఏం జరుగుతున్నది అక్కడ? యూకే డ్రిల్ అని ఒక మ్యూజిక్ నుంచి ఇన్స్పైర్ అయ్యి ఈ ఇన్సెల్ కల్చర్ లోంచి వైలెంట్ టెండెన్సీస్ అనేవి బయటకు వస్తున్నాయి. సో విచ్చలవిడిగా స్టాబింగ్స్, ఆర్గనైజ్డ్ లెవెల్ ఆఫ్ వైలెన్స్ జరుగుతున్నది. దీనికి ఇండియాలో కవరేజ్ లేకపోవచ్చు, కానీ ఎవరైతే వరల్డ్ న్యూస్ ఫాలో అవుతారో వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు ఈ విషయం. సో యూకే లాంటి ఒక ఫస్ట్ వరల్డ్ కంట్రీ, టాప్ గ్రేడ్ ఇన్స్టిట్యూషన్స్, పోలీస్ వ్యవస్థలు, సైకాలజిస్టులు ఇంత ఇన్ఫర్మేషన్ పెట్టుకొని కంట్రోల్ చేయలేకపోతున్నారు వాళ్ళు ఈ విషయాల్ని. అలాంటప్పుడు మనలాంటి ఒక బీద దేశం ఈ విషయాల్ని కంట్రోల్ చేయగలుగుతుందని మీరు అనుకుంటుర్రా? దానికి తోడు మెజారిటీ పీపుల్ ఎవరైతే ఈ వైలెన్స్ లో పాల్గొనబోతున్నారో వాళ్ళందరూ జువెనైల్స్ ఉంటారు. ఏదో హార్డ్ కోర్
30-40 year old క్రిమినల్స్ మెన్ కాదు వాళ్ళు. మెజారిటీ ఆఫ్ దెమ్ జోనైల్స్ ఉంటారు. అప్పుడు నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావు దీనికి? మన సొసైటీ రెడీ ఉన్నదా ఈ విషయాలతో హ్యాండిల్ చేయడానికి, డీల్ చేయడానికి? ఈ మొత్తం థీమ్స్ ని అడాలసెన్స్ అని ఒక సిరీస్ చాలా అద్భుతంగా క్యాప్చర్ చేస్తుంది. సో ఈ వీడియో చూస్తున్న అందరినీ నేను ఆ సిరీస్ చూడమని చెప్తాను. సో దాంట్లో ఒక ప్రొటాగనిస్ట్, ఒక 13-year-old బాయ్ ఏం చేస్తాడు, తన క్లాస్మేట్ వెళ్ళి పొడిచి చంపేస్తాడు. ఎందుకు? ఆ అమ్మాయి వాడిని బుల్లి చేస్తా ఉంటది. సో ఒక నార్మల్ యంగ్ బాయ్, ఒక ఫ్యామిలీ ఉన్నదాడికి, చదువుకుంటున్నాడు, స్కూల్ కి వెళ్తున్నాడు, యూకేలో అన్ని సిస్టమ్స్ ఉన్నాయి, విలువలు ఉన్నాయి. ఆడొక మర్డరర్ ఎట్లా అయిండు? ఆడు ఏం చేస్తున్నాడు ఇంటర్నెట్ లో 24 గంటలు? ఏం కంటెంట్ కన్జ్యూమ్ చేస్తున్నాడు? ఎట్లా రాడికలైజ్ అవుతున్నాడు? ఈ క్వశ్చన్స్ ఏంటి? పేరెంటింగ్ ఎక్కడ ఫెయిల్ అవుతున్నది? స్కూల్స్ ఎక్కడ ఫెయిల్ అవుతున్నాయి? అండ్ ఇంకా ఇంపార్టెంట్లీ మనం మన ఫ్యూచర్ ని ఏ విధంగా కాపాడుకోవాలి? యంగ్ మెన్ ని ఈ వైలెంట్ టెండెన్సీస్ నుంచి ఎట్లా ఆపాలి? ఎట్ ద సేమ్ టైం యంగ్ గర్ల్స్ ని లేకపోతే విమెన్ ని ఈ వైలెన్స్ నుంచి ఎట్లా ప్రొటెక్ట్ చేయాలి? ఒక హెల్తీ డిస్కోర్స్ ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్లాలి? ఒక ఈక్వల్ ఆపర్చునిటీ, ఈక్వల్ ప్రాస్పెక్ట్స్ ఉన్నాయి అందరికి అని మనం ఒక మెసేజింగ్ ఎట్లా చేయగలగాలి? ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అండ్ ఇవన్నీ జరగాలంటే ఒక కాంప్లికేటెడ్ టఫ్ డిస్కోర్స్ అనేది జరగాలి. ఇవన్నీ మనం డిస్కస్ చేయాలి, మాట్లాడుకోగలగాలి ఓపెన్ లో. ఇవన్నీ దాచిపెట్టుడు, దబాయించుడు వల్ల ఏం జరగదు. ఎందుకంటే రైట్ నౌ యాజ్ వి స్పీక్ ఓ రీల్ చూస్తున్నాడు, ఏ బొమ్మ అని ఒకడు వస్తాడు, వాడు ఏం చెప్తాడు? అమ్మాయిలకు వ్యతిరేకంగానే చెప్తాడు ఏదో ఒకటి. నువ్వు అనుకుంటావు అది జస్ట్ ట్రాష్ కంటెంట్, అది చూసి ఎవడేం ఇన్స్పైర్ అవుతాడు, ఏం పట్టించుకోడు ఎవడని నువ్వు అనుకుంటావు. కానీ లేదు, ఆ ఏ బొమ్మ అనేటువంటి ఒక ఆడియన్స్ ఉన్నది, లక్షల లక్షల వ్యూస్ వస్తున్నాయి ఆడికి. అదంతా ఎటు పోతున్నది? బ్రెయిన్లకే పోతున్నది, యంగ్ మెన్ బ్రెయిన్లకే పోతున్నది. సో ఆ 1%, 2% టాక్సిక్ బ్యాగేజ్ అనేది ఒక 4-5 ఏళ్ళలో బిల్డ్ అవుతుంది. సో బేసిక్ వరల్డ్ వ్యూ అనేది ఆ విధంగా కన్స్ట్రక్ట్ అవుతుంది. ఈ సిస్టమ్స్ అన్ని నాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. సో వాడు ఒక ఇన్హెరెంట్ హేట్ డెవలప్ చేసుకుంటాడు. ఫండమెంటల్ గా హెల్దీ సోషల్ గా ఉండాల్సిన వ్యక్తి మెల్లమెల్లగా యాంటీ సోషల్ అవ్వడం స్టార్ట్ చేస్తాడు. అండ్ సిమిలర్ యాంటీ సోషల్ పీపుల్ తోని, ఆలోచనలు ఉన్న వాళ్ళతోని కమ్యూనికేట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అది కామెంట్స్ ద్వారా అవ్వచ్చు, గ్రూపుల ద్వారా అవ్వచ్చు, వాట్సాప్ గ్రూపులు, వాట్ ఎవర్. సో ఒకరికొకటి జాయిన్ అయ్యి మెల్లమెల్లగా రోజు రోజుకి గ్రూపులు అనేవి పెద్దగా అవుతాయి. వీళ్ళకి సర్వ్ చేసే కాంటెంట్ క్రియేటర్లు వస్తారు, న్యూస్ ఛానల్ వస్తారు, సినిమాలు వస్తాయి. సో ఓవర్ టైం ఇవి ఏమైతాయి? పెరుగుతూనే పోతాయి. సో ఇవి చాలా చాలా డేంజరస్ ట్రెండ్స్ అన్నమాట. సో దీనికి మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. బట్ ప్రైమరీగా మనం ఏం చేయాలి? ఒకరి ఇంటెంట్ చూసుకోవాలి. ఒకరి ఇంటెంట్ ఏంటి? నవ్వించడం. తప్పులైనాయి, బట్ వీ షుడ్ మూవ్ ఆన్, వీ షుడ్ బి ఏబుల్ టు ఫర్గివ్. సేమ్ విషయం మనం వేరే అమ్మాయిలకు చేస్తున్నాము, సో అది అబ్బాయిలకు కూడా చేయాలి. సో ఈ విషయం రిపీటెడ్ గా జరుగుతున్నప్పుడు ఒక పాజిటివ్ మెసేజింగ్ అనేది వెళ్తుంది సొసైటీకి, యంగ్ మెన్ కి. అరే పర్లేదు, సిస్టమ్ మనకు కూడా ఛాన్సులు ఇస్తున్నది, మనం కూడా ప్రొటెక్ట్ అవుతున్నాము అని. దానికి తోడు లీగల్ లెవెల్లో ఈ దొంగ కేసులు అనే ట్రెండ్ ఎక్కువైతున్నది, మనందరికీ తెలుసు. ఆ చట్టాలు ఎందుకున్నాయో కూడా మనకు తెలుసు, అవి న్యాయంగానే ఉన్నాయి. కానీ వాటిని అడ్వాంటేజ్ కొంతమంది తీసుకుంటున్నారు. చాలా మంది అబ్బాయిల మీద దొంగ కేసులు అనేవి అవుతున్నాయి. అండ్ ఆ కేసులకి సోషల్ మీడియాలో కవరేజ్ కూడా వస్తున్నది. సో వాటిని కూడా మనం అదే విధంగా హ్యాండిల్ చేయాలి. మెన్స్ రైట్స్ అడ్వకేసీ అనేది జరగాలి, చాలా హై లెవెల్లో సఫిస్టికేటెడ్ గా జరగాలి. అది దానికి సిస్టమిక్ సపోర్ట్ కూడా రావాలి. ఎవడన్నా మెన్స్ రైట్స్ గురించి మాట్లాడుతుంటే దాని మీద జోక్ చేయడాలు, అవహేళన చేయడాలు చేయకూడదు. ఇట్స్ ఎ రియల్ థింగ్. దాన్ని అదే విధంగా అడ్రస్ చేయాలి. అండ్ ఓవర్ టైం ఇది అడ్రస్ చేస్తున్న కొద్దీ మనకి పాజిటివ్ అవుట్కమ్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అఫ్ కోర్స్ మనం ఏ విషయాన్ని కూడా కంప్లీట్లీ బ్యాలెన్స్ చేయడము, కంప్లీట్లీ శానిటైజ్ చేయలేము. ఒక లెవెల్ ఆఫ్ క్రైమ్, ఒక లెవెల్ ఆఫ్ వైలెన్స్ అనేది ఉంటుంది ఏ ఆర్గనైజ్ సొసైటీలో అయినా. కానీ అది మేనేజబుల్ లెవెల్స్ లో ఉండేలా చూసుకోవాలి. పేరెంట్స్ అనేటోళ్ళు యాక్టివేట్ కావాలి, స్కూల్స్ అనేటోళ్ళు యాక్టివేట్ కావాలి, సోషల్ మీడియాలో రైట్ కైండ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అనేటోళ్ళు పుట్టాలి. సో ఈ విషయం మీద మనం చాలా ఫోకస్ చేయాలి. అగైన్ సెన్సర్షిప్, దబాయించుడు విల్ గో నోవేర్. ఇదంతా ఎందుకు సోషల్ మీడియాని బ్యాన్ చేద్దామని మీరు అనుకోవచ్చు. సోషల్ మీడియాని బ్యాన్ చేస్తే ఏమవుతుంది? ఈ రోజు స్టార్ లింక్ వస్తుంది అంటారు ఇండియాలో. స్టార్ లింక్ వస్తే ఇంటర్నెట్ ఇండియన్ గవర్నమెంట్ కంట్రోల్ లోనే ఉండకపోవచ్చు. సో ఇన్స్టాగ్రామ్ బంద్ చేస్తే వాట్సాప్ లో స్ప్రెడ్ అవుతుంది, లేదా టెలిగ్రామ్ లో స్ప్రెడ్ అవుతుంది. ఇవేవి కాకపోతే ఈమెయిల్ పంపించుకుంటారు, మెసేజ్లు పంపించుకుంటారు. సో ఒక టాక్సిక్ ఆలోచన అనేది ఎమర్జ్ అయినప్పుడు దాన్ని దబాయించడం వల్ల ఎటువంటి సొల్యూషన్ రాదు. అది దబాయిస్తే అది డార్క్నెస్ నాకు వెళ్ళిపోయి ఇంకా పెద్దగా అవుతుంది. అండ్ అది ఎంత పెద్దగా అవుతుంది అంటే అది ఫైనల్లీ సొసైటీలోకి వచ్చినప్పుడు దాన్ని మనం ఎవరు ఆపలేం, అది సొసైటీని టేక్ ఓవర్ చేసేస్తుంది. సో క్యాన్సల్ కల్చర్, సెన్సర్షిప్ ఇవి ఏ రోజు పని చేయయి. సో సోషల్ ట్రైనింగ్, సోషల్ బ్యాలెన్స్, సోషల్ కోహిరెన్స్ ఇవే ఇంపార్టెంట్. వీటి నుంచే మనకు సొల్యూషన్స్ వస్తాయి. అండ్ దీంట్లో ఫస్ట్ స్టెప్ ఏంటి? ఇన్బిల్ట్ సిస్టమిక్ డిస్క్రిమినేషన్ లేదు అని అబ్బాయిలకి చెప్పడం, అమ్మాయిలకి చెప్పడం, వాళ్ళని ఆ విషయం రియలైజ్ అయ్యేలా చేయడం. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఈక్వల్ గా ఉండడం. అబద్ధాలు చెప్తే కాదు, ఇంప్లిమెంట్ చేసి చూపించాలి. అప్పుడే వాళ్ళు నమ్ముతారు. ఎందుకంటే వాళ్ళు చాలా స్మార్ట్, దే ఆర్ నాట్ ఇడియట్స్. సో ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. అండ్ నేను ఫెలో క్రియేటర్స్ కూడా చెప్తున్నా, లెట్ us ఆల్ బి రీజనబుల్ అండ్ బ్యాలెన్స్డ్. ఈ విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను ఏదో సెన్సర్షిప్ చేసుకోండి ఇవేం చెప్పట్లేదు, కానీ మనం ఒక విషయం మాట్లాడే ముందు ఏం మాట్లాడుతున్నాం, ఎందుకు మాట్లాడుతున్నాం, దాని కాంటెక్స్ట్ ఏంటి, ఇవి కొంచెం మనం ఆలోచించి చేయాలి. ఐ నో సోషల్ మీడియాలో ప్రతిదీ ఫాస్ట్ గా, కంటెంట్ ఫాస్ట్ గా పెట్టాలి, టాపిక్ ఫాస్ట్ గా పెట్టాలి, ఏదైనా హీట్ ఉన్నప్పుడే మనం గుద్దేయాలి, వ్యూస్ అన్న జోన్ ఉంటది. బట్ స్టిల్ కొన్ని విషయాల్లో మనం చాలా సంయమనం పాటించాలి. మొత్తం ఫుల్ కాంటెక్స్ట్, ఫుల్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతనే కొన్ని విషయాలు మనము వాటి మీద డిస్కషన్ అనేది జరపాలి. బట్ అగైన్ ఓపెన్ గా అన్నిటి గురించి మాట్లాడగలగాలి. మనం ఈ టాపిక్ వద్దు, ఆ టాపిక్ వద్దని దబాయించినప్పుడే ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అన్ని విషయాల గురించి మనం మాట్లాడాలి, కానీ ఫుల్ ఇన్ఫర్మేషన్, ఫుల్ కాంటెక్స్ట్ తో మాట్లాడితే ఇంకొంచెం బెటర్ అవుట్కమ్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఈ డెసిజన్ మేకింగ్ అనేది మనం ఇన్హెరెంట్ గా ఫాలో కావాలి. ఎవడు రూల్స్ వచ్చి పెట్టాడు కాదు. సో ఆ ఇండివిజువల్ ఏజెన్సీ మనం యాజ్ అ సొసైటీ గ్రాంట్ చేయగలగాలి. సో ఇది ఒక కాంప్లికేటెడ్ డిస్కషన్, దీనిలో చాలా థ్రెడ్స్ ఉన్నాయి. అండ్ ఈచ్ ఇండివిజువల్ టాపిక్ మీద మనం సెపరేట్ వీడియోలు చేయాలి. కానీ ఈ రోజు ఈ కొత్త ఛానల్ ఈ పాయింట్ నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఇది నేను చాలా మంది నుంచి విన్నాను ఈ విషయము. సో ఈ విషయం డిస్కస్ చేయాలి. ఈ టాపిక్
రావాలి, కాంటెస్ట్ రావాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో నేను చేస్తున్నా. సో ఈ రోజు దీంట్లో మెయిన్ టాపిక్ ఇదే, యంగ్ మెన్ డిసెన్ఫ్రాంచైజ్డ్ అవుతున్నారు, ఈ వ్యవస్థ వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేస్తుంది అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు, అండ్ వాళ్ళు ఒక లెవెల్లో కరెక్టే. సో దాన్ని మనం అడ్రస్ చేయాలి, యాజ్ ఎ సొసైటీ కంప్లీట్ గా దీన్ని అడ్రస్ చేయాలి. సో చేస్తారని అనుకుంటున్నా. సో మీరు ఈ వీడియో ఇంతవరకు చూస్తే యు ఆర్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్ అండ్ ఐ థ్యాంక్ యూ. దీని నుంచి ఒక పాజిటివ్ డిస్కషన్ అవుట్కమ్ రావాలని కోరుకుంటూ, లవ్ యూ ఆల్, ఎస్పెషల్లీ యంగ్ మెన్. మనం ఒకటే, మీరు ఈ రోజు అయితే ఏ విషయాల నుంచి వెళ్తున్నారో, ఏ ప్రెజర్స్ అయితే ఫీల్ అవుతున్నారో, ఎటువంటి యాంగ్జైటీలో అయితే ఉంటున్నారో, అవన్నీ నేను కూడా ఫేస్ చేసిన, ఈ రోజు కూడా ఫేస్ చేస్తూనే ఉన్నా. కానీ అట్లాని మనం ఓడిపోవద్దు, గివ్ అప్ ఇవ్వద్దు. ఎంత పెద్ద కష్టమైనా, ఎంత పెద్ద విషయమైనా వీ కెన్ ఫైట్ ఇట్ అవుట్. మనం న్యాయంగా ఫైట్ చేస్తాము, వీల్ సీ ద లైట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. సో మనం పైకి వస్తాము, మనం ముందు పోతూనే ఉంటాం. కానీ ఈ మొత్తం ప్రాసెస్ లో ఎప్పుడు కూడా తప్పుడు పని మాత్రం వెళ్ళొద్దు, తప్పుడు డైరెక్షన్ లో మాత్రం వెళ్ళకూడదు. తప్పు ఏంటని మనందరికీ తెలుసు. సో ఆ తప్పులు మనం చేయకూడదు, ఎందుకంటే మన ప్రాబ్లమ్స్ న్యాయం, వాటిలో ఒక నిజాయితీ ఉన్నది. సో వాటి సొల్యూషన్స్ కూడా న్యాయంగా, నిజాయితీలోంచి పుట్టాలి, అబద్ధాల్లోంచి, అక్రమాల్లోంచి, తప్పుల్లోంచి కాదు. సో ఈ విషయం ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి. రైట్ ప్రాసెస్ లో మనకు సొల్యూషన్స్ వస్తాయి, ఇది ఎప్పటికీ మర్చిపోకండి. లవ్ యూ ఆల్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. థ్యాంక్ యూ. జై హింద్.